వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైజాగ్ తూర్పు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆలోచనలు అన్నీ కూడా ఈ రోజున అటు టీడీపీ ఇటు జనసేన నేతనే పాల్పోసే విధంగా ఉన్నాయనేది వాస్తవం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్ సైడ్గా వెలగపూడి రామకృష్ణ బాబు రెండోసారి వరుసగా హ్యాట్రిక్ సిద్ధమవుతున్నారన్న కొన్ని ఆ వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఆ స్థాయిలో తూర్పు కాన్స్టిట్యున్సీ మీద తన హోల్డ్ నిలుపుకోవడంలో రామకృష్ణ బాబు సక్సెస్ అయ్యారు. అయితే అదే సమయంలో ఈ రోజును చూసినట్లయితే ఆల్రెడీ టీడీపీ నుంచి ఆయన ఇన్ఛార్జిగానే ఉన్నారు. ఈరోజు తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబును పక్కన పెట్టే పరిస్థితి టీడీపీలో లేదన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఒక దశలో అక్రమాని విజయ నిర్మల, అంతకుముందు ఎన్నికల్లో వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళని అక్కడ పోటీకి నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి వెలగపూడికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా తన సామాజిక వర్గం నుంచి అక్కడ హోల్డ్ ఉండడం కానీ, తను ఎప్పుడూ జనంలో ఉంటాడనే ఒక పేరు కానీ వెలగపూడి రామకృష్ణ బాబుకు మాత్రం అప్రతిహతమైన విజయాలు అంతూ ఉన్నాయి. తూర్పు నుంచి పర్టికులర్లీ గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళతో విజయంతో పోటీ పడుతూ వచ్చారు ఆయన చాలాసార్లు. సో అలాంటి వెలగపూడికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరు నిలబెట్టినా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఓడిపోయే సిచ్యువేషన్ ఉందని అని అంచనాలు వస్తున్న సిచ్యువేషన్లో కూడా ఈరోజు ఎంవివి సత్యనారాయణ ఎంపీగా ఉన్నారు, ఏదైతే సిట్టింగ్ ఎంపీగా వైజాగ్ నుంచి. ఆయన తీసుకొచ్చి తూర్పు ఇన్ఛార్జిగా కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన జనంలో ఉంటున్నారు గడప గడపకి పేరుతోని. అయితే ఈరోజు అక్కడ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వంశీకృష్ణ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వంశీకృష్ణ యాదవ్ ఈరోజు జనసేన జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. రీసెంట్గా వారం రోజుల క్రితమే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్సీపీని విడిచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద చాలా సీరియస్ అలిగేషన్స్ చేయడం జరిగింది. ఈ రోజున తను తూర్పు టికెట్ మీద ఆశలు పెట్టుకొని ఉంటే తూర్పు టికెట్ తనకు కాకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక విమర్శ. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తున్నారు, ఆయనే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఆయన పక్కన పెట్టి ఈరోజు ఎంవీవీని అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలానే ఎంపీ టికెట్ ఇస్తారా వైజాగ్ ఎంపీ టికెట్ అంటే ఆ విషయం మీద కూడా వంశీకృష్ణ యాదవ్కి ఒక హామీ అయితే లేదు. అందుకే ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ నడుమ ఈ రోజున వంశీకృష్ణ యాదవ్ అందరికంటే ముందుగానే పార్టీ జెండా మార్చే ప్రయత్నం చేశారు, సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండి కూడా ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఒకవేళ జనసేన నుంచి వంశీకృష్ణ యాదవ్ టికెట్ అడిగినట్లయితే అప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి అన్న చర్చ ఉంది. అయితే ఈరోజు జనసేన కొన్ని సీట్లను ప్రామినెంట్గా అడుగుతూ వస్తుంది. ఉత్తరాంధ్రలో కూడా లైక్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఒక గాజువాక లాంటి సీటు కానీ, అదేవిధంగా ఒక అనకాపల్లి కానీ, ఇలాంటి సీట్స్ మీద చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారన్న ప్రచారం అయితే ఉంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీట్ టీడీపీకి వెలగపూడి రామకృష్ణ బాబు రూపంలో. అటు పార్టీలోనే కాదు, ఇటు క్యాడర్లోనే కాదు, అటు అదేవిధంగా ఎప్పుడు జనంలో ఉంటాడని ఒక పేరు కానీ ఆయనకు, అటు బాలకృష్ణ లాంటి వాళ్ళతో సన్నిహిత సంబంధాలు కానీ వెలగపూడి రామకృష్ణ బాబుకు ఒక హ్యాట్రిక్ అయితే తీసుకొచ్చాయి. అదేవిధంగా తిరుగులేని ఎమ్మెల్యేగా ఆయన అక్కడ నిలబెట్టాయి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా ఎన్నో ఆఫర్లు అపోనెంట్ పార్టీస్ నుంచి వచ్చినా ఆయన మాత్రం పార్టీలోనే తన హోల్డ్ నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. గుడ్ లుక్స్లో ఉంటారు ఆయన ఎప్పుడు పార్టీకి కూడా. అలాంటి వెలగపూడిని పక్కకు పెట్టి ఈరోజు వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే ధైర్యమే చంద్రబాబు నాయుడు చేయరు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జనసేనలో వంశీకృష్ణ యాదవ్ చేరిన కారణంగా ఈరోజు మరి వంశీకృష్ణ యాదవ్ పరిస్థితి ఏంటి, ఆయన టికెట్ కోరినట్లయితే అన్న చర్చ ఉంది. ఇన్ కేస్ వంశీకృష్ణ యాదవ్ టికెట్ కోరితే పవన్ కళ్యాణ్ తూర్పు టికెట్ మీద కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడిని తూర్పు టికెట్, వైజాగ్ తూర్పు టికెట్ తనకివ్వాలని పవన్ కళ్యాణ్ పట్టుబట్టినట్లయితే మరి చంద్రబాబు నాయుడు వెలగపూడి రామకృష్ణ బాబుని పక్కన పెట్టే ధైర్యం ఎంతవరకు చేయగలరు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే అది నిజంగానే టీడీపీకి హోల్డ్ ఉన్న సీటు. అలాంటి సీట్ను వదులుకోవడానికి టీడీపీ ఎంతవరకు సిద్ధంగా ఉండేది అనేది ఒక ప్రశ్న అయితే, ఈ రోజున గోరెంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి రాజమండ్రి రూరల్ లాంటి సీట్నే ఈ రోజున జనసేనకి త్యాగం చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు కందులు దుర్గేష్ రూపంలో. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వెలగపూడి రామకృష్ణ బాబుని కన్విన్స్ చేసి ఆయన్ని స్థానచలనం కల్పిస్తారని ఒక చర్చ అయితే ఉంది. బట్ ఈరోజు వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రం అందుకు సిద్ధంగా లేరన్న ఇంకొక విమర్శ కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వంశీకృష్ణ యాదవ్ ఏం ఆశించి జనసేనలోకి చేరారు అన్నదైతే ఒక ప్రశ్న. సో ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు ఆయన, కానీ రేపటి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యే టికెట్ కావాలని కూడా ఆయన పట్టుబడుతూ ఉన్నారు. తాను జనసేనలో చేరిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి అలాగని ఎంపీ టికెట్ పంపించాలని టీడీపీ జనసేన అనుకున్నా ఆల్రెడీ శ్రీభరత్ లాంటి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన జనంలో ఉండే ప్రయత్నమే చేశారు, జనంలోనే ఉంటూ వస్తున్నారు శ్రీభరత్. బాలకృష్ణ చిన్నల్లుడు కూడా. అలాంటి శ్రీభరత్ మూర్తి మనవడు కూడా, కావూరు సాంబశివరావు మనవడు కూడా ఆయన. అలాంటి భరత్ను పక్కన పెట్టి ఈ రోజున జనసేన కోరితే ఆ సీట్ త్యాగం చేసే అవకాశం అయితే టీడీపీ దగ్గర ఆప్షన్ అయితే లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో వంశీకృష్ణ యాదవ్ తనకి వైజాగ్ తూర్పు టికెట్ కావాలని పట్టుబడినట్లయితే జనసేన అధినేత ఆయన్ని కన్విన్స్ చేస్తారా, లేకపోతే అటు చంద్రబాబు నాయుడు వెలగపూడిని కన్విన్స్ చేస్తారనేది ఒక చర్చ. బట్ వెలగపూడి లాంటి స్టాల్ వార్డ్ని పక్కన పెట్టి వంశీకృష్ణ యాదవ్కి టికెట్ ఇచ్చినా ఎంవివి సత్యనారాయణ లాంటి ఒక సీనియర్ ఇమేజ్ ముందు
వంశీకృష్ణ యాదవ్ ఓడిపోతారనే చర్చ కూడా ఉంది. మరి ఇలాంటి ఈక్వేషన్స్ మధ్యలో, ఇలాంటి ఫ్రీక్వెన్సీ మధ్యలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైజాగ్ తూర్పుకు సంబంధించి అటు వెలగపూడి విషయంలో, ఇటు వంశీకృష్ణ యాదవ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం మాత్రం ఈరోజు అక్కడ ఒక హాట్ టాపిక్గా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.